ప్రమోద్ గారు ఇప్పుడు తన వంటకాన్ని వివరిస్తాడు. ప్రస్తుతానికి ఈరోజు ఏంటి ఇవి అప్పలా కారపప్పాలు చేశారు. ప్రమోద్ ఇప్పుడు కారపప్పులు మీరు ఎలా చేస్తారు చెప్పు. మీరు బాగా టెన్షన్ పడుతున్నారు. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఫుడ్ ఐటమ్. అభిషేక్ ఎలా కొనసాగుతుంది? మా హెడ్ కుక్ గారు చెప్తారండి. మేము మొదటిగా ఏం చేసాము? మొదటిగా మేమంటూ ఏం చేయలేదు, సార్ గారే మా హెడ్ కుక్ గారే చేశారు. చాలా సజెషన్స్ ఇచ్చి జస్ట్ మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం ఎలా వేయాలి అనేది. మా హెడ్ కుక్ గారు ఇంకో హెడ్ కుక్ వచ్చి చేసి పెట్టు మహేష్ అల్లా. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకురు? ఫస్ట్ మొదటిగా అంటే రైస్ ఫ్లవర్ ఉంటుంది, తర్వాత కారం వేసేసి అంటే పచ్చి కారం, పల్లీలు వేసేసి కలిపేసి ఉప్పేసేసి. పల్లీలను మొదటిగా ఇలా ఓ సీక్వెన్స్ ప్రకారం చెప్పండి. మీరు పల్లీల్ని ఇంతకుముందు చూసినట్టయితే మీరు ఆ పల్లీల్ని వేయించి తర్వాత వేసి ఇట్లా మిక్స్ చేసేసి మనం అన్ని మిక్స్ చేసుకోవచ్చు అలా ఈజీగా. చాలా ఈజీ అండి ఇది చేయడం. ఈజీ అని అర్థమవుతుందండి. మీరు ఏమేమి తీసుకుర్రో ప్రేక్షకులకు తెలవాలి కదా. దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఇది ఎలా ఉంటుందో. ఇది ట్రై చేయండి ఒకసారి. అవిరి గారు ఒకసారి తిని చూడండి ఎలా ఉందో. నేను తీస్తాను కానీ తిను. చాలా బాగుందా? ఓకే అండి, బాగుందండి, బాగా వచ్చింది. తీసుకోవాలండి, ఉప్పు తగినంత తీసుకోవాలి. నువ్వు ఒక పద్ధతి ప్రకారం చెప్తలేరండి. ఉప్పు వేసుకోవాలి, నూనె పోసుకోవాలి, ఒక పద్ధతి ఉంటుంది. అంటే మొదటిగా ఏం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, ఇలా. బంద్ చేస్తా. ఈ ప్రస్తుతం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దట్ ఈస్ ఫ్రమ్ ఇండియా అండి. ఇండియా అండి. పక్కన ఏం కూర వండుతున్నారు ఇంకా అది కాకుండా? దీన్ని వంశీ ఏమంటారు దీన్ని? బీరకాయ కర్రీ అట. బీరకాయ కర్రీ. అయితే మీరు పిండ్లు గిన్నెలు ఏమన్నా ఇంటికాని తెచ్చిరా? ఈ నుంచి అంతా యూకే మేడా? ఇంతకీ ఏం పేరండి ఈ వంటకం పేరు? కారపప్పాలు అంటారండి. ఏంటి మరోసారి చెప్పండి? కారపప్పాలు. అభిషేక్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ వంటకంలో? ఈ వంటకంలో అండి దూల మొత్తాన్ని మనసులో మాట చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.